నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ చర్చ జోరందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని ప్రచారం అధికార రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ప్రస్తుతం జనసేనకు 3 మంత్రులు ఉండగా 4వ మంత్రి ఎవరనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే జనసేన నుంచి ఎవరికి అవకాశం లభిస్తుంది? సామాజిక సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై అప్పుడప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. తొలి విడతలోనే ప్రాంతీయ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని రూపొందించినప్పటికీ కొంతమంది సీనియర్ నాయకులకు అవకాశం రాలేదు. అలాగే ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కూడా ఇంకా పదవులు దక్కలేదు. ఈ నేపథ్యంలో 2వ విడత విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం చాలా కాలంగా కొనసాగుతుంది. ప్రస్తుతం జనసేనకు చెందిన 3 మంత్రులు కేబినెట్లో ఉన్నారు. వీరిలో 2 కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాక ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. మరి ఈ నేపథ్యంలో 4వ మంత్రి ఎంపికలో అదే సామాజిక వర్గాలకు మళ్ళీ ప్రాధాన్యం ఇవ్వడం కంటే కొత్త వర్గాలకు అవకాశం కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం పవన్ కళ్యాణ్లో ఉన్నట్లు ప్రచారం కొనసాగుతుంది. దీనికి రాజకీయంగా కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో జనసేనకు బీసీ వర్గాల నుంచి గణనీయమైన మద్దతు లభించింది. అదే సమయంలో భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే సామాజిక సమతుల్యతను కాపాడుకోవడం కూడా అవసరమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొనతాల రామకృష్ణ. ఇటీవల జనసేనలో ఆయనకు అప్పగించిన బాధ్యతలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతం బాధ్యతలను పవన్ కళ్యాణ్ ఆయనకు అప్పగించడం సాధారణ నిర్ణయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, పరిపాలన పరిజ్ఞానం, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న గుర్తింపు, బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రభావం, ఇవన్నీ ఆయనకు అనుకూలంగా మారే అంశాలుగా చెబుతున్నారు. మరి కొనతాల రామకృష్ణ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన వివిధ దశల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. పరిపాలనలో అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మళ్ళీ జనసేనలో చేరిన తర్వాత పార్టీ విస్తరణలో చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను పార్టీ అధిష్టానం సానుకూలంగా చూస్తుందన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ మరో రాజకీయ కోణం కూడా ఉంది. జనసేన ప్రస్తుతం కేవలం కాపు పార్టీ అనే ముద్రను పూర్తిగా చెరిపేయాలని ప్రయత్నిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల్లో తన ప్రభావం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతో సహా అన్ని వర్గాలకు పార్టీలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన నాయకుల పేర్లు కూడా చర్చలో వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం అంశాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తున్న జనసేన ఆ వర్గానికి కూడా మంత్రి పదవి ఇవ్వాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం కూడా సాగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సంకేతాలు మాత్రం లేవు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలతో పాటు ప్రాంతీయ సమతుల్యత కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఈ కోణంలో చూసినా ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడికి అవకాశం లభించే అంశాలపై చర్చ సాగుతుంది. మరోవైపు కూటమి రాజకీయాలను కూడా చంద్రబాబు నాయుడు సమన్వయం చేయాల్సి ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమతుల్యత దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పార్టీ అదనపు ప్రాధాన్యం ఇస్తే మరో పార్టీ నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఎన్నికల సమయంలో కూటమి విజయానికి కృషి చేసిన నేతలు, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక సమతుల్యత ఇవన్నీ కలిసి మంత్రివర్గ విస్తరణను మరింత క్లిష్టంగా మార్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. జనసేన పరంగా చూస్తే ఈ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీని మరింత విస్తరించాలంటే వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 4వ మంత్రి ఎంపిక కేవలం ఒక పదవి భర్తీ కాదు,
భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సంబంధించిన నిర్ణయంగా కూడా విశ్లేషిస్తున్నారు. ఇక కొనతాల రామకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన పేరును ప్రభుత్వం లేదా జనసేన అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అలాగే బీసీ వర్గానికి కాకపోతే ఎస్సీలకు ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే జనసేనకు 4వ మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ మరింత వేగవంతం పుంజుకునే అవకాశం ఉంది. అదే జరిగితే సామాజిక సమీకరణలే తుది నిర్ణయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మరి బీసీలకు ప్రాధాన్యమా, ఎస్సీలకు అవకాశమా, లేక రాజకీయ సమీకరణల నేపథ్యంలో మరో కొత్త పేరు తెరపైకి వస్తుందా? కొనతాల రామకృష్ణకు మంత్రి పదవి దక్కుతుందా, లేదంటే ఎస్సీలకు ఇస్తారా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలనున్న కీలక రాజకీయ ప్రశ్నలుగా జనసేన పార్టీలో ఉంటున్న అంశాలు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసింటూ 19 న్యూస్.